నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మీకు ఈ వీడియోలో విశ్లేషించుకున్నది ఏంటంటే, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మరొకసారి ఈరోజు మొదలైనటువంటి అసెంబ్లీ సమావేశాలలో తమ యొక్క ప్రత్యేకతని, తమ యొక్క గోదావరి జిల్లాల యొక్క ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈరోజు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రఘురామకృష్ణరాజు ఒకరినొకరు అసెంబ్లీలో అనుకోకుండా తారసపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా పోయిన రఘురామకృష్ణరాజు చెవిలో ఏదో చెప్పి బాగున్నావా అని పలకరించి ఆరోగ్యం ఎలా ఉంది అని మాట్లాడిన తర్వాత రోజు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి రాకపోతే ఎలా, ప్రజల సమస్యలను ప్రశ్నించే వాళ్ళు ఎవరుంటారు అని అడగటం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు మీరే చూస్తారుగా, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పడం జరిగింది. వెంటనే పక్కనే ఉన్న పయ్యావుల కేశవ్ గారితో రఘురామకృష్ణరాజు మా ఇద్దరు సీట్లు పక్కపక్కనే ఉంచండి, నా పక్కనే జగన్ గారి సీటు కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దానికి పయ్యావుల కేశవ్ గారు నవ్వుతూ పోవటం జరిగింది. ఉప్పు నిప్పులాగా ఇన్ని రోజులు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారు ఈరోజు అసెంబ్లీలో తారసపడి ఒకరినొకరు మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా ఆసక్తిగా ఈ సంఘటనను చూసింది. ఎందుకంటే వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత సంవత్సరం తర్వాత నుంచే వైసీపీలోనే ప్రతిపక్ష నాయకుడిగా తయారై కంటి మీద కునుకు లేకుండా వైసీపీ అధ్యక్షులకి, వైసీపీ నాయకులకి కంటి మీద కునుకు లేకుండా గోదావరి వెటకారాన్ని జోడించి అచ్చమైన ప్రతిపక్షంగా, ప్రతిపక్ష నాయకుల కంటే కూడా అసలు సిసలైన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి వాళ్ళని అనుక్షణం నిలదీస్తూ, వాళ్ళు లోపాలను ఎత్తి చూపిస్తూ వాళ్ళ మీద పోరాటం చేయసాగారు. వాళ్ళిద్దరు ఒకరికొకరు నిప్పులాగా ఉన్నారు. రఘురామకృష్ణరాజుని అరెస్టు చేపించి థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించడం జరిగింది. థర్డ్ డిగ్రీ ప్రయోగించేటప్పుడు వీడియో కాల్ చేసి చూసి ఆనందించడం కూడా జరిగిందని రఘురామకృష్ణరాజే చెబుతున్నాడు. కాబట్టి ఈ విధంగా వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పులాగా ఉండి ఈరోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణరాజు అంటే కావాలనే, అంటే యాక్చువల్గా వాళ్ళిద్దరికీ అలాగే కోపతాపాలుగానే ఉన్నట్లయితే రఘురామకృష్ణరాజుకి అదేమీ లేదు, అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వము. రఘురామకృష్ణరాజే కావాలనే ఎదురుపోయి చెవిలో ఏదో గుసగుసలాడి మాట్లాడి తర్వాత ఆరోగ్య హెల్త్ గురించి అన్నిటి కూడా పలకరించి మంచి చెడు మీరు అసెంబ్లీకి తప్పనిసరిగా రావాలి అని సూచించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దానికి మీరే చూస్తారుగా అని సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పినట్టు కూడా తెలుస్తున్నది. కాబట్టి చూడాలి మరి ముందు ఇద్దరు పక్కపక్కన అసెంబ్లీలో కూర్చుంటారు లేదా ఇంకెలా ఉంటుందో చూడాలి. కాబట్టి ఉండి ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణరాజు మరొకసారి తమ ప్రత్యేకతను చాటుకొని ఈరోజు అసెంబ్లీలోనే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా తన వైపు తిప్పుకునే విధంగా ఆ సంఘటన గురి చేసిందని చెప్పుకోవచ్చు. కాబట్టి రఘురామకృష్ణరాజు ఎక్కడున్నా కూడా అందరి దృష్టి తన మాటల చతురతతో గోదావరి వెటకారంతో అందరినీ కూడా అందరి దృష్టిని తన వైపు ఆకర్షించుకుని తన ప్రత్యేకతను చాటుకుంటాడని మరొకసారి రుజువు చేసిందని చెప్పుకోవచ్చు. నమస్కారం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.